ఒక ఇనుప ముక్కను ఇర్రగొట్టి కొలివి కాకతోటి దాన్ని మళ్ళీ అతుకు పెట్టచ్చు. కానీ ఇక మనసు ఇరిగిపోయింది. అది పేడు ఎత్తనే ఎత్తొద్దు, పేడు ఎత్తితే అది అతికేది కష్టం. మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆ ఇరిగిపోయిన మనసును అతుకు పెట్టడము చాలా కష్టము అనేది ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటుండు. ఇక నిన్న మన కవితమ్మ ఇక బహిరంగ లేఖ రాసింది ఎవరికి, అయ్యకు. అందులో ఏం రాసింది, ఎట సంగతి ఏంది ఏం కథ తోసుకోకుండా అది పూస కూర్చున్నట్టుగా బయటపడ్డది. ఇది ఎట్లా లీకాయే, ఇది ఎట్లా బయటకు వచ్చే, నేను మా అయ్యకు ఉత్తరం రాసి అమెరికా పోయి వచ్చే లోపే గీ కథ ఎట్ట నడిచే, ఎవరు చేస్తుర్రు, మా అయ్యను ఇక మరి మా అయ్యకు గారడి మాటలు చెప్పి బొల్తా ఎవరు కొడుతున్నారు. ఇక ఇంట్లోనే ఆమె బాంబు పేల్చనే పేల్చే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు, బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు, బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు, బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు. ఇక ఇట్లా ఇడిసి పెడితే, ఇక ఇట్లే ఇడిసి పెడితే రేపు తయారైతాయి భూతాలు. బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు, బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు. మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడు, ఆమె అంటున్నా ముచ్చట. మా అయ్య దేవుడు కానీ ఆయన చుట్టూతా దయ్యాలున్నాయి. మరి ఆయన చుట్టూతా ఉంటోళ్ళు ఎవరు? మందు గోళీలు ఇచ్చే సంతోషరావు, ఇక ఆడంగా ఈడంగా మామ అని తిరిగే హరీష్ రావు. ఇక మరి కడుపులో పుట్టిన కేటీ రాములు కొడుకేనాయ పోడా, తండ్రి ఆయ కొడుకాయ, మంచి చెడ్డ అరుచుకోడా, ఏదైనా మతులా ఉంటే ఎట్లా ఏంది ఏం కథ అని సలహా తీసుకోడా, పార్టీని ఎట్లా ముంగడు తీసుకుపోదావు నాయన, మరి రేపు మనకు పగ్గాలు ఎట్లా చేతికొస్తాయి, ఏ ఉపాయం చేయాలి, నువ్వు కరువు కాలం చూసినవైతే మరి ఎట్లా నువ్వేం చెప్తావు, నేను జనాలకు ఏం చెప్పా, నువ్వు బాయికాన్నే ఉంటావు కాబట్టి నువ్వు చెప్పిందే నేను ఫాలో అవుతా. అయ్యా ఏం చెప్తావు నాయన, ఎట్ల సంగతి అని కొడుకే పోతాడు. ఎవరు తిరిగినా కేసీరావు దగ్గర ఉండేటోళ్ళు ఇటు కొడుకు కేటీరాములు, అటు సడకుని కొడుకు సంతోషరావు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆయనకు. ఎందుకంటే ఏ టైంకు ఏ గోలు వేసుకోవాలి, ఏ టైంకు ఏం తినాలి, కంచం తీసుకొచ్చేది ఆయనే, మందు గోళీలు ఇచ్చేది ఆయనే కాబట్టి మరి దగ్గర ఉంటాడు కదా. ఇక ఇటు మళ్ళీ అల్లుడు హరీష్ రావు, మరి వీళ్ళేనా దయ్యాలు అంటే పంచాది ఏ మోపున పోతుంది ముంగడికి అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు వీళ్ళు ముగ్గురు దయ్యాలు, మరి కోవట్లు ఎవరు? ఇంకో పక్క కేటీ రాములు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ కోవట్లు ఉన్నారు అని కూడా ఆయన కూడా కుండబద్దలు కొట్టిండు. కవితమ్మ ఏమంటుంది, బీఆర్ఎస్ పార్టీలో మా అయ్య చుట్టూ దయ్యాలే ఉండు కాక ఇంట్లో కూడా కోవట్లు కూడా ఉన్నారు. ఇక ఈ పంచాది మరి ఏడిగిపోతుంది ఏంది ఏం కథ అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలు ఈ ఇంట్లో పంచాది ఎట్లా తశువవుతుంది, ఎట్లా ముంగడ పడుతుంది, ఎట్లా రోక్కు వస్తుంది, అసలు ఏం జరగబోతుంది రేపు కవితమ్మ నిజంగానే కొత్త పార్టీ పెట్టబోతున్నదా, ఒకవేళ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తున్నది. ఇదంతా కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రతి రాజకీయ కుటుంబంలో పక్కా కలహాలు
కుళ్ళు కుతంత్రాలు కుట్రలు జరుగుడు ఇదంతా వెనుకటి నుంచి వస్తున్న పద్ధతి. పక్క రాష్ట్రంలో ఏపీ రాష్ట్రం తీసుకుంటే స్వయాన తోడబుట్టిన తోడు అన్న చెల్లె జగను షర్మిల. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోగానే ఇక వాళ్లకు ఆస్తుల వాటాలల్లా ఆస్తుల పంపకాలల్లా కయ్యం పుట్టింది. నిజంగా కూడా షర్మిల మరి అక్కడ పదవులు ఆశించిన ఏ ఒక్క పదవి కూడా జగన్మోహన్ రెడ్డి శైల్యకు అంటగట్టలే. కడప ఎంపీ సీట్ అడిగింది, ఈయనుగాక ఈయను కుండబాదలు కూడా చెప్పిండు. అదేపై రాజ్యసభ కన్నా పంపి అన్న అంటే అది లేదు. ఇక ఆ రకంగా ఆఖరికి వస్తారకల్లా ఇక తల్లి విజయమ్మ ఇటు చెల్లెను ఒప్పియలేక బిడ్డే షర్మిలను ఒప్పియలేక అటు కొడుకుకు చెప్పలేక నలిగి కుడితల పడ్డ ఎలుకోలే ఒడ్డున పడ్డ చేప పిల్లోలే ఎంత దల్లాడింది. ఆఖరికి వస్తారకల్లా చెల్లె షర్మిల అన్న మీద మరలాడి అన్నకు ఎదురు మళ్ళీ అన్నను పెట్టరాని కాడ పెట్టి తీయరాని కాడ తీసి ఎంత కథలు అనిపించింది. అన్న బండారాన్ని ఏ రకంగా బజార్లు వేసింది, ఎంత ఉద్దారకం చేసింది, అన్నను ముక్కు పట్టి ఏ రకంగా మరి ఉరుకల పెట్టించింది అనేది మనం చూసినాం. ఇక ఇండ్లకు తోడు కొద్దిగంత కాకయ్య బిడ్డని సునీతం కూడా కలుపుకొని అన్నను నేలబట్టించింది. ఇంకో కుటుంబ పంచాయతీ ఈ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా కాకపోతే ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చచ్చినాక కలంపం పుట్టింది ఆయన తండ్రి లేడాలకు. ఇప్పుడు వీళ్ళకు కేటీ రాములకు కవితమ్మకు తండ్రి ఉన్నాడు, పెద్ద దిక్కువ తండ్రి కేసీరావు ఉన్నాడు. ఇక ఇటు మరి బిడ్డను సంలాయించుకోవాలి, అటు కొడుకును సంలాయించుకోవాలి, సంసారాన్ని గాడిని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. లేక ఎట్లా బయటికి వచ్చే, ఎవడు బయట వేసే, మా అయ్యకు నాకే ఎరుకుండాలి నాయే, మా ఇంట్లో పంచాది బజార్లో ఎట్లా వేసే, ఎవరు వేసే, ఎందుకు వేసే, ఆహా నాకు కావాలనే కుంపడి పెడుతున్నారు. నేను 100 కోట్ల స్కామ్లో ఇరికి తీహార్ జైల్లో చిప్పకూడు తింటే ఏదో మీది మాటకి ఆడంగా ఈడంగా చుట్టం చూపోలే ముఖం చూపించిర్రు. అప్పటి నుంచే నన్ను చిన్నగా పొమ్మన లేక పొగ పెడుతుర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబాయం. ఇక మరి కవితమ్మ రేపు కొత్త పార్టీ పెట్టబోతుందా, ఇంకేం చేయబోతుంది, ఇంకా ఏ రకంగా చేయబోతుంది, ఏదో అప్పుడప్పుడు మాత్రము నిపుల మీద నీరు చల్లినట్టు మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడు, మా అయ్య మంచోడే, మళ్ళీ మా అయ్యతోటి ఈ తెలంగాణ బాగుపడుతుందని ఏదో మీది మాటకు ఏదో అన్నట్టు ఆ రకంగా మాట్లాడుతుంది. కానీ లోపల మొత్తము ఇక అన్నీ ఎట్లా అంటే మేకులు పెట్టుకొని తయారుగా ఉన్నారు ఎవరి పట్టకు వాళ్ళు, ఇటు అన్న కానీ శైలే కానీ. వరంగల్ సభ కానుంచి ఎలకతుర్తిలో సభ జరిగిన కానుంచి కార్యకర్తలల్లా కొద్దిగంత హుషారుతనం వచ్చింది. అమ్మ ఇక బీఆర్ఎస్ పార్టీ బతికినట్టేరా, బతికి బట్ట కట్టినట్టారా, ఇక లేదు మనకు శరణమే లేదు, ముంగటి పోతుంది మన పార్టీ అని బీఆర్ఎస్ చోటా మోటా నాయకులు, గల్లీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు ఎగిరి గంతేసారు. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం ఎప్పుడైతే బజార్లో పడ్డదో ఇలా పంచాది ఇంట్లో పంచాది, ఇక ఇప్పుడు మధ్యలో మొత్తం ఊగుతుంది. ఏం సకదానం ఈ సకదానం, మన దాంట్లో మనకే పురి లేకపోయే, అసలు కారు స్టీరింగు ఎవరు నడపాలి
అనేది వాళ్ళకే పంచాయతీ అవుతుంది. ఇక ఇంట్లోనే ఇంకో మాట ఏందయ్యా అంటే కేటీ రాములకి ఏమో బీజేపీ మీద జీవి కుదుస్తుంది. ఎట్టనన్నా చేసి రేపు బీజేపీతోటి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను కథం పట్టించి తెలంగాణలో మళ్ళా నేను ముఖ్యమంత్రిని కావాలని కలలు కంటుండు పగటి కలలు కేటీ రాములు. నన్ను 6 నెలలు చెంచలుగా మన తీహార్ జైల్లో చిప్పకూడు తినబెట్టిన బీజేపీ వాళ్ళకు నువ్వు ఎట్లా రాసుకొని పూసుకొని తిరుగుతావు లోపటంగా, ఏదో కథ నడుస్తుంది అనేది కవితమ్మ కంటబడి బీజేపీ వాళ్ళతోటి నువ్వు ఏ రకంగా ఇది చేస్తావు. నన్ను వాళ్ళు 6 నెలలు దోమలు ఈగలు గర్వంగా నేను జైల్లో ఉంటే చిప్పకూడు తింటే తీహార్ జైల్లో ఉంటే నువ్వు బీజేపీ వాళ్ళ దిక్కు మొగ్గుతున్నావు అనేది ఇప్పుడు కవితమ్మ వాడదు. లేదు బీజేపీ వాళ్ళతో సోపది కూడితేనే రేపు అధికారం నాకు వస్తుంది, పెత్తానం నాకు వస్తుంది, ముఖ్యమంత్రిని నేనే అవుతా అని ఇప్పుడు ఆయన గాల్లో ఎగరేస్తున్నాడు. ఇక ఇది కొంత కారణమే అంటారు. ఇక ఇంట్లోనే కవితమ్మ ఎన్నడూ కూడా రేవంతమయ్యను పల్లెత్తు మాట అంటలేదు, అసలు ఆ ఊసే తీస్తలేదు, ఆయన మీద నోటి మాటే బంగారం అయింది. ఎందుకు ఏంది ఏం కథ అనేది కూడా ఇక మరి కథ బయటకు వస్తుంది. ఏం జరగబోతుంది రేపు కేసీఆర్ కవితల బంధము ఇక ఒడిసిపోయినట్టేనా, ఈ పేగు బంధము తెగిపోయినట్టేనా, ఈ రక్త సంబంధము మరి ఆఖరికి వస్తారు కల్లా ఎక్కడికక్కడ ఇచ్చల్లా అయినట్టేనా, నోటి మాటలు ముఖం చూపులు రేపు ఇక మరి ఉండయి అయినట్టేనా అనేది ఇప్పుడు ప్రతి ఊళ్ళే ప్రతి వాడకాడ ఇక ఇదే చర్చ. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా, బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తుంది అనేది నిజమైనట్టేనా, కవిత పక్కకు జరిగి కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఆంధ్రాలో అన్నకు శల్యకు యుద్ధం జరిగినట్టు రేపు ఇక్కడ శల్యకు అన్నకు యుద్ధం జరగబోతుందా, ఇగో ఈ కథ ఇప్పుడు బయటికి వస్తుందిలా చూడాలి. మరి కవిత మరి పానం నిమ్మరం చేసుకొని నా అన్న నా అయ్యా అని కలిసిపోతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో మరి జగన్ మీదకి షర్మిల మరలాడినట్టు మరి కవితమ్మ కూడా మరి కొత్త కుంపటి పెట్టుకొని అన్న మీదకి మరలాడబోతుందా?